గౌరవ మంత్రివర్యులు పశువర్ధక శాఖ, మత్స్యశాఖ, పాడి పరిశ్రమ, క్రీడా శాఖల మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు మొదటిసారిగా మన నర్వ మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా రేపు 19/6/2025 నాడు ఉదయం 10 గంటలకు మన నర్వ మండల హెడ్ క్వార్టర్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీడింగ్లు మర్కెల్ మండలంలోని 5 గ్రామాలు, నర్వ మండలంలోని 19 గ్రామాలకు సంబంధించిన ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమము మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మర్కెల్ మండలంలో కొన్ని గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి నర్వ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, అదేవిధంగా మర్కెల్ మండలంలోని ఇందిరమ్మ లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి రేపు మనకు ఊరి బయట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు మనకు భారీ ర్యాలీ ఉంటుంది. కాబట్టి నర్వ మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో బయలుదేరి అదేవిధంగా మర్కెల్ మండలం నుంచి కూడా భారీ సంఖ్యలో మన గౌరవ మంత్రివర్యులకు స్వాగతం తెలపాలని మీడియా రూపకంగా తెలియజేస్తున్నాం. శ్రీ వాకిటి శ్రీహరన్న గారి నర్వ మండల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాతోటి నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులకు నమస్కారాలు. మన గౌరవ మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ తదితర శాఖ మంత్రి అయినటువంటి శ్రీహరన్న గారు మొదటిసారి నర్వ మండలానికి విచ్చేయిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ ప్రొసీడింగ్లు కూడా లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నారు. వాటి యొక్క ప్రొసీడింగ్లను గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇస్తారు. కాబట్టి వారితో పాటు ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే పేదల, బలహీన వర్గాల నాయకుడు, ప్రత్యేకంగా మనమందరం ఏదైతే కోరుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత మంత్రి పదవి మనం ఏదైతే ఆశించినట్లుగానే గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకొని మన అన్నగారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వాటిని లబ్ధి పొందాలంటే ఈ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నగ సాగర్ గారికి, అదేవిధంగా మండల పదాధికారులకు, సీనియర్ కార్యకర్తలకు, జూనియర్ కార్యకర్తలకు మరియు పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన ముక్తల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ అల్పేరుగని పోరాటం చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ముక్తల్ ఎమ్మెల్యే పదవి నుంచి మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా వారికి మన ముక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అంచెలంచెలుగా ఎగే స్వభావం ఉంది కాబట్టి వారు కష్టపడుతూ ఈరోజు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎదిగి వారికి ఆ యొక్క ఆశీస్సులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి నమస్కారం. రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మొట్టమొదటిసారిగా నర్వ మండలానికి విచ్చేసిన శుభ సందర్భంగా అన్ని గ్రామాల నుండి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.